నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైదుకూరులో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వర్ధంతితో పాటు ఇతర కార్యక్రమాలతో బిజీగా గడిపిన సీఎం. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుతో పాటు సంక్షేమం అభివృద్ధి సాధించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ. రెడ్డి కులం కాదు, ప్రతి ఒక్కరిని ఆదరించే ఉన్నత వ్యక్తిత్వంతో కూడిన వ్యవస్థ. రెడ్డి సేవా సమితి రజతోత్సవ వేడుకల్లో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి వెల్లడి. నందమూరి తారక రామారావు అందరికీ స్ఫూర్తిగా, ఆదర్శవంతుడిగా నిలుస్తూ అంచెలంచెలుగా ఎదిగిన మహనీయుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మైదుకూరులోని కేసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్టీఆర్ 29వ వర్ధంతి మైదుకూరులో జరగడం మీ అదృష్టమన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, బడుగు బలహీనాలకు చెందిన చెరగని ధైర్యం నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛన్ 35 రూపాయలు కాగా నేడు 4000 రూపాయలు అందిస్తూ ఆదుకుంటున్నామన్నారు. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ కాగా అనంతపురం జిల్లా ఎడారిగా మారుతుండగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేశామన్నారు. కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని మాట ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నీరు సముద్రంలోకి వెళ్లకుండా వాటిని తెలుగుదేశం పార్టీ ఆపిందన్నారు. 2 సంవత్సరాలలో పోలవరం నిర్మాణం చేపట్టి తీరుతామని, ఎన్టీఆర్ జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులకు నేరుగా నీరు అందించి తీరుతామని అన్నారు. తాను కూడా రాయలసీమలోనే పుట్టానని, కరువు రాయలసీమ పట్ల బాధ్యత తీసుకుంటానని తెలిపారు. జిల్లాలోని కొప్పర్తికి 2300 కోట్ల రూపాయలు ఇచ్చామని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఆదుకొని ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో అందమైన పర్యాటక ప్రాంతం గండికోటకు కేంద్రం 80 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని, దీనిని ప్రపంచంలో 10వ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మొన్నటి ఎన్నికల్లో 93% సీట్లు మనమే గెలిచామని, ఇంకొంచెం కష్టపడి ఉంటే ఆ సీట్లు కూడా గెలిచేవాళ్ళమన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడే చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమాలు చేయడం, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ అందరూ సమిష్టిగా పనిచేసుకుని మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అఖండ విజయంతో ఎన్డీఏ గెలిచే పరిస్థితి మీరు ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడైతే నేను ఎన్నోసార్లు చెప్పాను, డబల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏనే ఉండాలి, అప్పుడే అభివృద్ధి పరిగెత్తిస్తుంది. అందుకే ఈరోజు చూస్తే డబల్ ఇంజన్ సర్కార్, డబల్ ఇంజన్ గ్రోత్ రేట్ వస్తుంది, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వస్తుంది. 2 ప్రభుత్వాలు కలిసాం, పనులు చేశాం, 13% అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. జిఎస్టిపి వచ్చింది. ఇది 15-16% తీసుకపోతే పేదరికం అనే మాటే ఉండదని చెప్పడం మీకు తెలియజేస్తున్నా. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి కోరుతున్నా, మీరందరూ కూడా ఇలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సభలో ఒక సంకల్పం చేయాలి. మీ ప్రాంతంలో జీరో పావర్టీని సాధిస్తామని, ఆ జీరో పావర్టీ సాధించిన తర్వాత ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని మనం ఒక సంకల్పం చేసి ముందుకు పోవాలి. ఇది సాధ్యం. చాలా మంది కనిపిస్తుంది, నేను ముందు మాట్లాడితే, ఒకప్పుడు ఐటీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ మాట్లాడితే ఇదేంటన్నారు, సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్య, లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈరోజు జనవరి, ఆగస్టు లోపల, ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తాడు. ఇండిపెండెన్స్ రోజున
కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది. అది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ, అది నెరవేర్చుకునే విధంగా వేదికపై ఉండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఒకటి హామీ ఇస్తున్నా. ఇప్పుడే మన సుధాకర్ గారైతే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు, పెద్ద ట్రాన్స్పార్ట్ లిస్ట్ ఇచ్చాడు, లిస్ట్ ఇచ్చాడు. మనిషిలో ఏదో చెయ్యాలనే తపనుంది, మీ రుణం తీర్చుకోవాలని కసి ఉంది. ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది. కానీ ఖాళీ గల్లాపేట నా దగ్గర ఉంది. కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతి 3వ శనివారం మనం అందరం అమలు చేయాలని వచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ లాంచ్ చేశాం. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం. అది కూడా మైదుకూరులో ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి మైదుకూరులో ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది అవుతాన మీటింగ్కి వెళ్తున్నాం. ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాం. పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. నేను అందుకే ఒక మాట చెప్తాను, పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు, ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి. ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. గంజాయి తాగేసి పరిశుభ్రం అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు. అదే మాదిరిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకి నీతులు చెప్తే ఎవరూ నమ్మరు. ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి, రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి, మూడోది ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ ఇంట్లో ఆనందం ఉండాలి. నాలుగోది మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఐదోది మీరు పనిచేసే పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది అవుతాన మీటింగ్కి వెళ్తున్నాం. ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాం. పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. నేను అందుకే ఒక మాట చెప్తాను, పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు, ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి. ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. గంజాయి తాగేసి పరిశుభ్రం అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు. అదే మాదిరిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకి నీతులు చెప్తే ఎవరూ నమ్మరు. ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి, రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి, మూడోది ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ ఇంట్లో ఆనందం ఉండాలి. నాలుగోది మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఐదోది మీరు పనిచేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సార్థకత. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీస్తూ, ఈరోజు ఒక మహనీయుడు వర్ధంతి. ఈ వర్ధంతి మనకందరికీ స్ఫూర్తి నింపే రోజు. ఎప్పటికప్పుడు ఈ స్ఫూర్తి మన జీవితాల్లో వెలుగు తేవడానికి అనునిత్యం మనం ఆలోచించుకొని పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ, ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సాధించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు.
టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలు కడప నగరం గుంత బజార్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్న నినాదంతో 1982 ఆగస్టు 29న ఎన్టీ రామారావు ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందన్నారు. పార్టీని ఏర్పాటు చేసిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చి అప్పటి వరకు ఎక్కడా లేని విధంగా సంక్షేమం అంటే ఏంటో దేశానికి తెలియజేసిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందన్నారు. అటువంటి మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోనే మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు మెచ్చే పరిపాలన సాగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్తో పాటు పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు ఇంకా అభిమానులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. హలో సైడ్ అన్న రైట్ కిందకి లాగు ఎక్స్పీరియన్స్ దండలు మైకిల్ దియా దూరం దియా రైట్ 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 నా చూడండి నా రైట్ సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ విధంగా ఎన్టీఆర్ గారు ఒక పెద్ద స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని స్థాపించి బలుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ సమగ్ర అభివృద్ధికి ముందుకెళ్లాలన్న ఆలోచన అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, శ్రేణులందరూ ఆ విధంగానే పాటుపడుతున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల అభివృద్ధి కోసము ప్రతి ఒక్కరూ పాటుపడతారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క గుండె అభివృద్ధి గురించి పరితపిస్తుంది. అలాగనే ఈ రాబో 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో మొదటి స్థానంలో నిలిపే విధంగా వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గర్వంగా తల ఎత్తుకొని నిలబడేసి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని ప్రతి ఒక్క తెలుగువాడు చెప్పుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ని తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దుతుందనే నమ్మకంతో మరొక్కసారి ఎన్టీఆర్కి జై హో ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆగస్టు 29వ తేదీ 1982లో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన నినాదం, పిలుపు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి 9 నెలల అనతి కాలంలో 75% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమం అనే పదం దేశ ప్రజలకు తెలియజేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజుకి దేశంలో ఎక్కడా కూడా సంక్షేమం అనేది అమల్లో లేదు.
₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదవాడికి పక్కా ఇళ్ళ అనే సంక్షేమంతో పార్టీని స్థాపించి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చనిపోయి ఈ రోజుకి 29 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంది. ఆయన ఇచ్చిన నినాదంతో సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారు చేస్తానని గత 30 సంవత్సరాలుగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న తీరు, ఆయన పరిపాలన చూసి ప్రజలు ఈరోజు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 29వ వర్ధంతిని పురస్కరించుకొని కడప జిల్లా పర్యటనలో రాష్ట్ర పార్టీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా మైదుకూరులో ఏర్పాటు చేయడం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక సంతోషించదగ్గ విషయం. ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ జై హో ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. రెడ్డి సామాజిక వర్గం కులం కాదని, ప్రతి ఒక్కరిని ఆదరించే ఉన్నత వ్యక్తిత్వంతో కూడిన వ్యవస్థ అని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి కొనియాడారు. కడప నగర శివార్లలోని ఎస్ఆర్డి కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న రెడ్డి సేవా సమితి రజతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ సేవా సమితి పనితీరు ఆదర్శనీయంగా ఉందన్నారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గానికి అన్ని విధాల అండగా నిలబడి ఆదుకుంటున్న తీరు ప్రశంసనీయమన్నారు. వీరి కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో తన కార్యకలాపాలు మరింత విస్తృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్సవాలలో భాగంగా మేలుకొల్పు పేరిట ప్రచురించున్న రజతోత్సవ ప్రత్యేక సంచికను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. సభకు రెడ్డి సేవా సమితి అధ్యక్షులు ఆచార్య కుప్పిరెడ్డి నాగిరెడ్డి అధ్యక్షత వహించగా లెక్కల కొండారెడ్డి నివేదిక సమర్పించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగి వేమనపై ప్రసంగం, వేమన పద్యగానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. అతిథులు సావనీర్ ప్రచురణకు సహకరించిన వారికి రజతోత్సవ పురస్కారాలు ప్రదానం చేయగా ఇటీవల నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. చివరగా నిర్వహించిన జానపద కళాకారుల కార్యక్రమాలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సేవా సమితి కార్యదర్శి లెక్కల కొండారెడ్డి, సభ్యులు పద్మప్రియ చంద్రారెడ్డితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు, వివిధ రంగాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అందరికంటే కూడా ఒక్క వ్యక్తి కానీ కవితాకృతిలో ఆయన చెప్పింది ఏమిటంటే అవధానమే కవిత్వం చైతన్యానికి రోజు సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి. దేశభక్తిని నిర్వహించినటువంటి వాళ్ళందరినీ మనం స్మరించుకుంటాం. ఒక స్థాయికి మనం వచ్చిన తర్వాత ప్రాణదానం ద్వారా మీరు సేవలు అందించండి అంటారు శివానంద సరస్వతి స్వామిజీ. కాబట్టి వాళ్ళ ఆ సేవలు అందిస్తున్నటువంటి కడప రెడ్డి సేవా సమితి మారడానికి ముందు ఏమంటారంటే కలిమిలేము నొక్క కంటనే చూచిన మరపు నొక్క తెరలోనే దాచిన సంఘ విరాగి విజ్ఞాన యోగి పద్యాలు మానవ జీవన వికాసానికి, కుటుంబ సంక్షేమానికి దోహదం చేసేవిగా ఉంటాయి. రాజభోగి, తర్క సిద్ధాంత తథ్య మిథ్యా విభాగి. కాబట్టి ఇలాగ ఎన్నో అంశాలు, ఒక కర్మయోగి, ఒక జ్ఞానయోగి ఆలోచన చేసి స్వార్థమే ఎంత తీసుకుపోయింది ఏమీ లేదు. ప్రతి మనిషి వచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు ఒక చెప్తున్నాను. నాకు చదువైతే సమాజంలో ప్రతి ఒక్కరూ పెట్టుకొని రేపు తనిఖీగా పెట్టుకొని ఒక రూపాయి డబ్బు ఇచ్చి ఈ సమాజం బాగా నడచాలని నాకు చాలా ఆనందంగా ఉంది. రెడ్డి అంటే ఒక సపరేట్ కులం కాదు, అది ఒక వ్యవస్థ. రెడ్డి అనేవాడు ప్రతి కులం వ్యక్తిని ఆదరిస్తాడు, దగ్గరికి చేర్చుకుంటాడు, అన్ని కులాలను సమానంగా చూసే వ్యక్తి రెడ్డి. అటువంటి రెడ్డిని ఆ కులానికి మంచి భవిష్యత్తు ఉంటే సమాజం కూడా చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తారక రామారావు పేరు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోతుందని టీడీపీ నేతలు హరిప్రసాద్, అమీర్ బాబు, లక్ష్మిరెడ్డిలు తెలిపారు.
ఎన్టీ రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని కడప నగర పరిధిలోని చిన్నచోకుల గల దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి ఆయా నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో అందరినీ భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో ఎన్టీ రామారావు టీడీపీ పార్టీని స్థాపించారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న నినాదంతో పార్టీని ఏర్పాటు చేసిన 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమ పాలన కొనసాగించారన్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ హయాంలో పక్కా గృహాల నిర్మాణం, వృద్ధులకు పెన్షన్లు, ₹2 కిలో బియ్యం తదితర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎన్టీ రామారావు ఏ ఆశయంతో పార్టీని స్థాపించారో ఆ మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలబడుతూ వారికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ కూటమి పరిపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. మైకిల్ దియా దూరం దియా అందరికీ రైట్ 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 నా చూడండి నా రైట్. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భమున చించోకు గ్రామంలో ఇక్కడ కొండాయపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఆ రోజు ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఉండే నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందరూ కలిసి ప్రతిష్టాత్మకంగా విగ్రహం ఏర్పాటు మొట్టమొదటిసారిగా కడపలో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈరోజు వచ్చేసి నందమూరి తారక రామారావు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు ఈ ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అనేది ఏమి, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం చేయాలా, కేవలం కొంతమంది చేతుల్లోనే అధికారము పెత్తనం చలాయిస్తున్నారు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఎంతో దూరదృష్టితో ఆయన మంచి సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ ఆయన మాటల్లోనే ఆ రోజు నినాదం ఇవ్వడం జరిగింది. సమాజమే దేవాలయం, పేద ప్రజలు గుండెల్లో దేవుడు ఉన్నాడని చెప్పి ఆ రోజు ఆయన కాన్సెప్ట్తో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించాడో అదే ఉద్దేశంతో ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ ఒరవడిని ముందుకు తీసుకొని నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ₹2 కిలో బియ్యము, ఇల్లు, కూడు, గుడ్డ ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు ఒక నినాదంతో ఆయన ముందుకు సాగడం జరిగింది. ఇది మొత్తం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలోనే ఆయన్ను ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వృద్ధాప్య పెన్షన్ ఆ రోజు ఆయన ప్రారంభం చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఒక ₹25తో వృద్ధాప్య పింఛన్ను స్టార్ట్ చేయడం జరిగింది. దేవుని దేవుళ్ళ ఈ రోజు వచ్చేసి ₹4,000 వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదగానే ఆ రోజు ₹20 చేయడం జరిగింది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ₹4,000 చేయడం కూడా ఘనత మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, అందరినీ కూడా నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించారో ఆ ఉద్దేశంతో మనము ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ కూడా అధికారంలో వచ్చిన ఘనత విషయం ఎక్కడ లేదు. ఆయన చరిత్రనే తిరగరాసిన నందమూరి తారక రావు. ఆయన ఏ రంగంలో పోయినా కూడా, అటు సినిమా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, అటు రాజకీయ రంగంలో కానీ, ఎక్కడ పోయినా కూడా ఆయన తన స్థాయిని మించి ఆయన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా, భారతదేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన ఏకైక నాయకుడు, నటుడు ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు క్రీస్తులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా
మా కడప నగరంలో చిన్నచౌక్ ఏరియాకు సంబంధించి కొండాయిపల్లి ప్రాంతంలో మా చలపతి గారి ఆధ్వర్యంలో రామారావు విగ్రహాన్ని స్థాపించినటువంటి చలపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు 29 సంవత్సరాలు ఆయన చనిపోయి ఆ గొప్ప నాయకునికి ఈరోజు మేమంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నివాళులు అర్పించి ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి మన రామారావు గారు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడితే ఈయన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేసి 9 నెలల్లోనే భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి మా పెద్దలు రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహానుభావుడు క్రీశేషులు ఎన్టీ రామారావు గారు. ఈరోజు చించోక్ పంచాయతీలో గతంలో నుంచి కూడా చలపతి 29 ఏళ్లుగా ఈ విగ్రహానికి మేమందరం కూడా రావడము, నాయకులందరూ వచ్చి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాం, ఆయన చనిపోయిన దినాలు కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయన్ను ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రులు ఎవరు కూడా మర్చిపోలేరు. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా ఆయన వర్ధంతి జరుపుతున్నారు. కాబట్టి ఈరోజు ఆయన నివాళులు అర్పించడమే కాదు, ఆయన బాటలోనే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తున్నారు. ఎన్డీఏ కూటమి కూడా నడుస్తూ ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మరవలేరు. ఎందుకంటే గతంలో తమిళనాడు మెడ్రాసీలు అంటా ఉన్నారు, కానీ ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టిన తర్వాత ఈ దినం ఆంధ్రులు అంటున్నారు. అంటే ఆంధ్రులకు అంత పేరు తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. కాబట్టి ఆయన ఎవరు కూడా ఈ మరవలేరు. ఆయన అందరి హృదయం 5 కోట్ల మందే కాదు, భారతదేశం అంతా కూడా ఆయన అందరి హృదయాల్లో ఉన్నాడు. అందరికీ నమస్కారాలు. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు వారిని స్మరించుకుంటున్నాము. తెలుగోడి జాతిని ఖ్యాతిని పెంచాలనే ఒక ఉద్దేశంతో 40 ఏళ్ల క్రితం స్థాపించిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగోడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, తెలుగోడి పౌరుషాన్ని చాటి చెప్పడం కోసము స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1,50,000 పై సభ్యత్వములతో ఒక బహుళ కుటుంబంలా రెపరెపలాడుతూ ఉంది. యుగాలు మారినా, తరాలు మారినా ఆ యుగ పురుషుడి కీర్తిని, ఆ పుణ్య పురుషుడి స్ఫూర్తిని మరవలేము. అంత గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే స్ఫూర్తితో, అదే యుక్తితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి, ఆ మహనీయుడి కళలను సాకారం చేయాలి, పేదలకు ప్రగతి వైపు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, యువ కిరీటం లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ పయనిస్తూ ఉంది. అదే బాటలో పేదలకు ఆసర కల్పించాలనే ఒక సదుద్దేశంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా తన ఇంటి ద్వారాలను, తమ నివాస ద్వారాలను ప్రతి పేదవాడికి, ప్రతి అణగారిన వర్గానికి ఎటువంటి బేసిజాలు లేకుండా తెరిచి పెట్టారు. ఈరోజు ప్రజా దర్బార్ పేరిట పేద ప్రజలందరూ కూడా అమ్మ దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను చెప్పుకుంటూ పరిష్కారాన్ని కనుగొంటున్నారు. కాబట్టి ఆ మహోన్నత శక్తి ఎన్టీ రామారావు గారు చూపించిన బాటలోనే ప్రతి ఒక్క కార్యకర్త మనం నడుచుకుంటున్నాము. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి మన మధ్యలో భౌతికంగా లేకపోయినా కూడా ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో ఆరాధ్య దైవంలా కొలు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జిల్లా సమగ్రాభివృద్ధికి వివిధ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇక్కడి నుంచి తరలించే సంస్థలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రాజెక్టులు, ఉక్కు పరిశ్రమ, కడప, బెంగళూరు రైల్వే పనులకు అవసరమైన నిధులు కేటాయించి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్, ఏపీజీబీ ప్రధాన కార్యాలయం తరలింపుపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలాగే సోమశిల భూ నిర్వాసితులకు ఉద్యోగాలు, శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులకు అమలు చేయాలన్నారు. జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం తక్షణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆర్టీపీపీ నిర్మాణంలో భూ నిర్వాసితులకు ఉద్యోగాలు, పులివెందుల మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు జరిగేలా చూడాలన్నారు. జిల్లాకే ప్రతిష్టాత్మకంగా ఉండి మూతపడ్డ చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు పాల కేంద్రం తెరిపించడంతో పాటు జిల్లాకు సంబంధించి ఇతర అంశాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి, కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా మైదుకూరు పర్యటనకు వస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బహిరంగ లేఖ రాస్తా ఉంది. ఈ సందర్భంగా ఈ 7 మాసాల కూటమి ప్రభుత్వంలో జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మరి ఈరోజు జిల్లా పర్యటన సందర్భంగానైనా జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ప్రధానమైనటువంటిది కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అనేటువంటిది. పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేయడం తప్ప ఆచరణలో ఎప్పుడు కూడా పూర్తి చేసినటువంటి, నిర్మాణం చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో వేసినటువంటి శిలాఫలకం ఇప్పటికీ కూడా నిర్మాణంకు నోచుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అట్లే మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తారనేటువంటి ఆలోచనకు ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ప్రొద్దుటూరు పాల కేంద్రం తెరుస్తారని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అట్లే ఈ 7 మాసాల కాలంలో పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ ఏవి చేయకపోగా ఉన్నటువంటి సంస్థలు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి మార్చడం అనేటువంటిది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసును అమరావతికి మార్చడం అనేటువంటిది, అట్లే పులివెందుల మెడికల్ కాలేజీలో సీట్లు భర్తీ చేయకుండా నిలుపుదల చేయిస్తూ నిర్ణయం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గపూరితమైనటువంటి అంశం. పోనీ రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోలు రిజర్వాయరు 2.9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి 2 సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు రాజోల్ రిజర్వాయర్కు సంబంధించినటువంటి శంకుస్థాపన విషయం కావచ్చు, లేకపోతే నిర్మాణానికి నిధులు కేటాయించేటటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గాలేరు నగరి 2వ దశ పనులు, అంద్రినివా 2వ దశ పనులు, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి 2వ దశ పనులు, తెలుగుగంగకు సంబంధించినటువంటి 2వ దశ పనులు నిర్మాణానికి నిధుల లేమితనం అనేది వెంటాడుతూ ఉంటే, ఇంకోవైపు గండికోట నిర్వాసితులకు సంబంధించినటువంటి పునరావాసం, పరిహారానికి సంబంధించినటువంటి సమస్య ఇప్పటికీ వెంటాడుతూ ఉంది. ఆర్టీపీపీలో భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అంశం ఇప్పటికీ కన్క్లూజన్ కానటువంటి పరిష్కారానికి నోచుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు సోమశిల నిర్మాణం కోసం సర్వం కోల్పోయినటువంటి వాళ్లకు ఇప్పటికీ ఉద్యోగాలు కల్పించినటువంటి ఘటనలను ఇప్పటికీ అధికారులు తిప్పుకుంటున్నటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు కడప జిల్లాలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కడప బెంగళూరుకు సంబంధించినటువంటి రైల్వే పనులు కావచ్చు, కొప్పర్తి పారిశ్రామిక కేంద్రంలో పరిశ్రమ ఏర్పాటు కావచ్చు, ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటిది స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది. అట్లే యూనివర్సిటీలలో జరిగినటువంటి యోగవేమన యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, ఇట్లా మొదలు పెడితే యూనివర్సిటీ ప్రతిష్టని దిగజార్చే విధంగా కృష్ణారెడ్డి నియామకం మొదలుకొని అనేకమైనటువంటి జరిగిన నేపథ్యంలో ఈ కడప జిల్లా పర్యటన సందర్భంగానైనా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీటికి సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య, వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి ఇబ్బంది పడేటువంటి కడప, ప్రొద్దుటూరు, లేకపోతే ఇటువంటి మున్సిపల్ ఏరియాలలో అర్బన్ డెవలప్మెంట్కు కావాల్సినటువంటి నిధుల కేటాయింపు విషయంలో కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా కడప జిల్లా సమగ్రాభివృద్ధికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైదుకూరులో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వర్ధంతితో పాటు ఇతర కార్యక్రమాలతో బిజీగా గడిపిన సీఎం. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుతో పాటు సంక్షేమం, అభివృద్ధి సాధించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ.
రెడ్డి కులం కాదు, ప్రతి ఒక్కరిని ఆదరించే ఉన్నత వ్యక్తిత్వంతో కూడిన వ్యవస్థ. రెడ్డి సేవా సమితి రజతోత్సవ వేడుకల్లో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.